హాయ్ గైస్, కొత్తగా హార్వెస్టర్ కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. బండ్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు అన్ని తీర్ల ఏ బండి కావాలి, ఎలాంటిది బాగుంటుంది, 4 వీలర్ 2 వీలర్, జాన్ డీరా, మహీంద్రానా, ఇంకేదైనా బ్రాండ్సా, గ్రీన్ గోల్డా, స్టాండర్డా, బల్కరా, దస్మేషా, ఈ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాం. అలానే ఎలాంటి వాళ్ళకి ఈ ఫీల్డ్ పనిచేస్తుంది, ఎలాంటి వాళ్ళకి ఈ ఫీల్డ్ పనిచేయదు అనేది కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాం. సో వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. అలానే నచ్చితే లైక్ చేయండి. సో మీకు డౌట్ రావచ్చు, ఇంత చిన్న పిల్లలకి వీళ్ళకేం అనుభవం ఉంటుంది బండ్ల గురించి అని. సో ఫస్ట్ మా గురించి మేము డిస్క్రైబ్ చేసుకుంటాం. సో మా దగ్గర 2 హార్వెస్టర్లు కనిపిస్తున్నాయిగా. ఇది 2006 మోడల్ జాన్ డీర్ బండి. ఇది వచ్చేసి 2021. ఇదేమో 2 వీల్ బండి, అది 4 వీల్. సో ఇది మేము 2012 or 13 ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఆ టైంలో తీసుకున్నాం సెకండ్ హ్యాండ్లో. అప్పటికి 6 years బండి. అండ్ దానికి అప్పుడు స్టాండర్డ్ బాక్స్ ఉండేది. 2006లో ఈ డిజైన్ ఇది ఫస్ట్ బండి. అండ్ దీనికి వచ్చేసరికి ఇది వచ్చేసి 2021లో పర్చేజ్ చేసాం, 4 వీల్ డ్రైవ్. దీనిపైన ఉన్న అనుభవంతో ఫీల్డ్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత మనకు 4 వీల్ అనేది ఇప్పుడు అప్డేట్ అయింది అని తెలుసుకొని, ఇప్పుడు ఉన్న పొలాలకి అనుగుణంగా మనకు 4 వీల్ అయితే కరెక్ట్ ఉంటుందని తెలుసుకొని దీనిపైన ఉన్న అనుభవంతో ఇది తీసుకోవడం జరిగింది 4 వీల్ డ్రైవ్ మనం. కానీ ఈ బండి వచ్చేసరికి లెజెండరీ బండి. ఆ టైంలో 4 వీల్ లేవు. ఆ టైంలో జాన్ డీర్ తప్ప వేరే బండి హార్వెస్టర్ ప్రొడ్యూస్ చేయలేదు. అలానే ఇండియాకి జాన్ డీర్ దిగిందే, ఇండియా మార్కెట్ని క్యాప్చర్ చేసిందే 5310 బండితోటి. ఎందుకంటే ఆ టైంలో 55 HP కేటగిరీలో ఏ ట్రాక్టర్ అంత పవర్ఫుల్, అంత మెయింటెనెన్స్ ఫ్రీగా ఏ బండి లేదు. సో ఇది ఒక లెజెండరీ బండి. దీనికి ఇప్పటికీ మోషన్ చాలా బాగుంటుంది. అలానే మైలేజ్ కూడా ఇప్పటి జాన్ డీర్లతో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది. అందుకే దీన్ని మేము అమ్ముకోకుండా ఇప్పటి వరకు దీని బాక్సులు 2 మారినాయి. ఫస్ట్ స్టాండర్డ్ అది మార్చేసాం, మళ్ళీ సెకండ్ ఇంకో స్టాండర్డ్ ఉంది, అది కూడా స్క్రాప్కి వెళ్ళిపోయింది. ఇది థర్డ్ గ్రీన్ గోల్డ్ బాక్స్ 2000 మోడల్. సో ఇంజన్ పాతదైనా కూడా బండి మాత్రం చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఫీల్డ్లోకి వెళ్ళి 2 వీల్ అయినా కూడా కొద్దిగా బురదున్నా కూడా దన్న బయటికి గుంజుకు వస్తుంది. సో ఇది ఇప్పటి 2 వీల్ బండ్స్తో కంపేర్ చేస్తే ఇది ద లెజెండరీ బండి. మనం దీని గురించి చూసుకుంటే అయితే మీరు ఆల్రెడీ జాన్ డీర్ వాడుతున్నారు కదా, జాన్ డీర్ నుంచి మహీంద్రాకి ఎందుకు షిఫ్ట్ అయ్యారనేది మీరు ఒక క్వశ్చన్ రేజ్ చేస్తారు. ఎందుకు షిఫ్ట్ అయ్యామంటే దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ కానీ ఇది అన్నీ ఓవర్కమ్ చేస్తుంది. దాంట్లో ఉన్న గేర్ బాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అది 9 forward 3 reverse. ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ గేర్ సిస్టమ్, 4 వీల్ డ్రైవ్ కానీ, లేదంటే ఇంజన్ హీటింగ్ ఇష్యూస్ కానీ, ఇలాంటివి చాలా దీంట్లో రెక్టిఫై అయ్యాయి అన్నమాట. అందుకే మళ్ళీ జాన్ డీర్ నుంచి మహీంద్రాకి షిఫ్ట్ అయ్యాం. దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. ముందుగా మీరు జాన్ డీర్లో ఇంజన్ చూసుకోండి. జాన్ డీర్ ఇంజన్ గురించి మీరు చెప్పండి, నేను చెప్తాను. జాన్ డీర్ 5310 3 cylinder 55 HP బండి. దీని సీసీ వచ్చేసరికి 2531 సంథింగ్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో కానీ ఇప్పుడున్న జాన్ డీర్ బండ్లతో పోలిస్తే ఇప్పుడు అన్ని టర్బో వస్తున్నాయి. ఇది నాన్ టర్బో బండి. అట్లానే ఇది ఓల్డ్ మోడల్ బ్లాక్ ఇంజన్. అప్పుడున్న గ్రిప్, మోషన్ కానీ ఇప్పుడున్న బండ్లలో లేదు. ఇప్పుడు ఉన్న జాన్ డీర్ తీసుకోకపోవడానికి గల మెయిన్ రీజన్ బండి మోషన్ అవుట్ అవ్వడం, సెకండ్ది బండి మైలేజ్ రాకపోవడం. సో ఇవి 2 మెయిన్ రీజన్స్. సో అవి మనకి అర్జున్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే దాంట్లో మెయిన్గా 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2 వీల్ డ్రైవ్, ఇంకోటి హీటింగ్ ఇష్యూ, గేర్ బాక్స్ ఇష్యూ. కింద పడ్డ పొలాలు కోసేటప్పుడు అదేంటంటే హై స్పీడ్ గేర్ బాక్స్, ఓన్లీ 3 speed గేర్ బాక్స్ అనమాట. 3 speed గేర్ బాక్స్, 9 forward గేర్స్ మాత్రమే ఉంటాయి. దీనిలో 15 forward గేర్స్ ఉంటాయి. మనకు చాలా స్లోగా వెళ్తుంది అన్నమాట బండి. అలా దీనికి స్విచ్ అవ్వడం జరిగింది. దీని ఇంజన్ విషయానికి వస్తే ఇది 4 cylinder ఇంజన్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ ఈజీఆర్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ సిస్టమ్ అంటారు. అలా దీని ఇంజన్ అయినా 4 cylinder చాలా బ్యాలెన్స్డ్ ఇంజన్ ఉంటుంది. గేర్ బాక్స్ వచ్చేసేది షటిల్ షిఫ్ట్ గేర్ బాక్స్. ఇక క్లచ్ అంటే ఇండిపెండెంట్ క్లచ్ అన్నమాట దీన్ని. అది దీనికి డిఫరెన్సెస్ అది ఉంటాయి అన్నమాట. సో ఏ బండి బెస్ట్, ఏ బండి వరస్ట్ అనేది మనం ఏం చెప్పలేము. ప్రతి బండికి దేనికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉంది, దేనికి ఉన్న డిసడ్వాంటేజ్ దానికి ఉంది. సో అర్జున్ ఇప్పటివరకు అతను దానికి ఉన్న పాజిటివ్స్ చెప్పిండు. సో నెగిటివ్స్కి వచ్చేసరికి చిన్న మైనర్ రిపేర్స్ వస్తూ ఉంటాయి. చాలా చిన్నవి. ఎగ్జాంపుల్ హైడ్రాలిక్ లివర్ ఉంది. ఆ లివర్ రాడ్ కింద ఒక కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది. ఒక కనెక్టింగ్ పాయింట్ దగ్గర ఒక కాడ
ఇరిగిపోతూ ఉంటుంది. అది ఒక 3-4 టైమ్స్ అయింది. దానివల్ల ఒక హాఫ్ డే అట్లా ఆగిన డేస్ చాలా రోజులు ఉన్నాయి అలాంటివి. ఇంకొక మేజర్ ప్రాబ్లం మా అనుభవంలో మేము చూసింది సెలెక్టర్స్ పట్టుకోవడం. గేర్ బాక్స్ సెలెక్టర్స్ పట్టుకుంటాయి. సో ఈ రెండు డిసడ్వాంటేజెస్ చూసింది. మైలేజ్ విషయానికి వస్తే చాలా బాగా మైలేజ్ ఇస్తుంది. మంచిగా కోస్తే ఎటు ట్రావెలింగ్ లేకుండా ఓన్లీ ఫీల్డ్ పై నుండి కోస్తే 4 to 5 తాగుద్ది. ఇక 4 వీల్ అట్లా ఇట్లా ఉంటే మ్యాక్సిమం 7. 8 కూడా నేను ఎప్పుడు చూడలే. ఎక్కువ ట్రావెలింగ్ ఉండి అట్లనే ఎక్కువ దిగబాటు ఉంటే 8 వరకు తాగేది గంటకి. సో అది ఆ బండి గురించి. ఈ బండికి వచ్చేసరికి ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి ఇది ఎక్కువ తాగదు, 5 తాగేది. 4 ఎప్పుడు ఎక్కువ చూడలే, కానీ యావరేజ్ 5 తాగేది. సో ఇది ఈ బండి గురించి. సరే, మనం ఈ టాపిక్ నుంచి బయటకు వచ్చి ఏ బండి ఏం తీసుకోవాలనే దానికి వస్తే ఇప్పుడు మేజర్గా మనకి జాన్ డియర్లో 65 ఉంది, 63 HP ఉంది, అలానే 75 ఉంది, మన 55 ఉంది. 55 అనేది చాలా వరకు స్టాండర్డ్ అయిపోయింది. చాలామంది ఏమనుకుంటున్నారు, ఇప్పుడున్న టైంలో ఎక్కువ పొలాలు దిగబాటు ఉంటున్నాయి, సో అందరూ ఏం చేస్తున్నారు, 4 వీల్కి వెళ్తున్నారు. 4 వీల్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏమనుకుంటున్నారు, సో 4 వీల్లోనే కదా తీసుకునేది, ఎక్కువ దిగబాటుకి వెళ్తాం కదా, పవర్ ఎక్కువ ఉండాలని 63 అట్లనే 75కి వెళ్తున్నారు. మహీంద్రాలో కూడా మనకి 655, 65 HP, 755, 75 HP ఈ రెండు ఉన్నాయి. సో చెప్తావా? మహీంద్రాలో మనకు హార్వెస్టర్లో వచ్చేసి 3 మోడల్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకటి ఇది 605 57 HP, ఇంకోటి 655 65 HP, ఇంకొకటి వచ్చేసి 755 75 HP. ఈ 3 హార్వెస్టర్స్ అనేవి ఎక్కువ మనం యూజ్ చేస్తారు. బాక్స్ టైప్ వచ్చేసి నార్మల్గా బల్కర్, గ్రీన్ గోల్డ్, స్టాండర్డ్ ఏ బాక్స్ అయినా పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది ఏంటంటే 75 HP అనేది ఎక్కువ దిగబాటు ఉన్న పొలాల్లో ఎక్కువ యూజ్ చేస్తారు. సేమ్ దీని కంపారిజన్లో ఇక్కడ 75 తీసుకుంటే జాన్ డీర్లో కూడా 75 ఉంది, అక్కడ 63 తీసుకుంటే ఇక్కడ 65 ఉంది, అక్కడ 55 తీసుకుంటే ఇక్కడ 57 ఉంటుంది. ఈ జాన్ డీర్ అండ్ మహీంద్రా అనేది ఎలా ఉన్నాయంటే నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అన్నమాట. ఈ రెండు బ్రాండ్స్లో చాలా బాగుంటాయి రెండు బ్రాండ్స్. మనం ఏది తీసుకున్నా పర్లేదు. కొంతమంది జాన్ డీర్ లవర్స్ ఉంటారు, కొంతమంది మహీంద్రా లవర్స్ ఉంటారు. ఎవరి అందుబాటుని బట్టి, అంటే మనం ఒక బండి తీసుకునే ముందు దాని స్పెసిఫికేషన్స్, దాని సర్వీస్ అన్నీ చూసుకొని తీసుకోవాలి. మన ఏరియాలో అవైలబిలిటీ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, ఇవన్నీ కంపేర్ చేసుకొని తీసుకోవాలి. మాకైతే మా ఏరియాకి వచ్చేసరికి జాన్ డీర్ అయినా పర్లేదు, మహీంద్రా అయినా పర్లేదు, షోరూమ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి, స్పేర్ పార్ట్స్ ఇష్యూ ఏముండదు, అన్నీ ఓకే మాకైతే ఇప్పుడు. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ జనరల్గా చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, బండి తీసుకునేటప్పుడు ఏం బండి తీసుకోవాలి, 55, 63, 75 లేదా జాన్ డియరా, మహీంద్రానా? చాలామంది జాన్ డియర్ అని ఫిక్స్ అవుతారు. నాకు తెలిసినంత వరకు వెహికల్ ఫీల్డ్లో ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు మహీంద్రాకి ఎక్కువ మొగ్గు చూపుతారు. అట్లా అని అందరు తీసుకుంటారని కాదు, మహీంద్రా తీసుకున్న వాళ్ళు ఎక్కువ శాతం మోటార్ ఫీల్డ్లో అనుభవం ఉన్న వాళ్ళే ఉంటారు. అలానే జాన్ డీర్ నెగిటివ్ అని చెప్పట్లేదు, జాన్ డీర్ చాలా బాగుంటుంది. ఏంటంటే అది ఐఫోన్ లాంటిది, రిపేర్ వస్తే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇది శాంసంగ్ లాంటిది మహీంద్రా, ఫీచర్స్ బాగుంటాయి కానీ అంత క్లీన్గా అంత స్టాండర్డ్గా అనిపించదు. అట్లని లో క్వాలిటీ ఏం కాదు. సో ఇది ఒకటి. ఇంకొకటి, సో ఎవరైతే హార్వెస్టర్ కొనాలనుకుంటున్నారో ఫస్ట్ చాలా వరకు ఎలాంటి వాళ్ళు వస్తారు, ఆల్రెడీ ట్రాక్టర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు, కొంచెం తిరిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అట్లా అనుభవం లేకుండా, ట్రాక్టర్ ఫీల్డ్ కూడా అనుభవం లేకుంటున్న వాళ్ళు హార్వెస్టర్ కొనాలనుకుంటే అస్సలు రాకండి, చాలా వరస్ట్ ఇది. కొత్త బండి తీసుకుంటే అస్సలు అది చాలా నెగిటివ్స్ ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లానో. సో హార్వెస్టర్ ఎలాంటి వాళ్ళు కొనుక్కోవాలి దాని గురించి చెప్తాం. చాలా వరకు ట్రాక్టర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు కొనుక్కోవాలనుకున్నా ఓకే, ఆల్రెడీ హార్వెస్టర్ ఉన్న వాళ్ళు కొనాలనుకున్నా ఓకే. ట్రాక్టర్ ఫీల్డ్ కానీ హార్వెస్టర్ ఫీల్డ్ కానీ అలవాటు లేని వాళ్ళు, దాని గురించి తెలియని వాళ్ళు అస్సలు కొనకూడదు. కొని కూడా వేస్ట్ అవుద్ది, చాలా లాస్ అవుతారు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో. మీకు ఒకసారి దిగిన తర్వాత తెలుస్తుంది. మీకు ఈ వీడియోలో ఆ పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఇప్పుడు ట్రాక్టర్ అలవాటు ఉన్న వాళ్ళు, ట్రాక్టర్ ఫీల్డ్ తెలిసిన వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా డ్రైవింగ్ తెలుసు అని ఉండాలి, లేదా మంచి డ్రైవర్ తెలుసు అని ఉండాలి. లేకుండా ఎవరినో నమ్మి ఫీల్డ్లోకి వస్తే డ్రైవర్ ప్రాబ్లం 100% ఉంటుంది. ఈ బండి నడిచేదే సంవత్సరానికి ఒక సీజన్ 50 రోజులు, ఒక సీజన్ 60 రోజులు నడుస్తుంది గట్టిగా. 100 డేస్ కంటే 100 to 120 డేస్. ఈ 120 డేస్ డ్రైవర్ లేదంటే నీకు 4 lakhs to 10 lakhs ఆఫ్ రొటేషన్ ఆగిపోద్ది. సో డ్రైవర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
డ్రైవర్ ఎవరో తెలియని వాళ్ళపైన ఆధారపడి నువ్వు బండి తెస్తానంటే 100% లాస్ అవుతావు. నీకు గట్టిగా నమ్మకం ఉన్న వ్యక్తి అని ఉండాలి, లేదా నీకే బండి నడపచ్చి ఉండాలి. అప్పుడే నువ్వు ఈ బండి తీసుకుంటే బెస్ట్. మళ్ళీ హార్వెస్టర్ విషయానికి వస్తే దీనికి ఒక స్పెసిఫిక్ మెకానిక్ ఉండడు. దీనికి డ్రైవరే రిపేర్ చేసుకోవాలి, లేదా ఓనరే రిపేర్ చేయాలి. నువ్వు తీసుకొచ్చిన డ్రైవర్కి ఎక్స్పీరియన్స్ లేదంటే బండి రిపేర్ చేయలేరు. నువ్వు ఒక్కరోజు బండి ఆగిందంటే నీకు 10,000 లాస్, 10,000 నుంచి 20,000 లాస్. సో డ్రైవర్ మంచోడన్న అయి ఉండాలి, లేదా రిపేర్ చేసి దమ్ము మీ దగ్గర ఉండాలి. రిపేర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మీకు రిపేర్లు తెలిసి ఉండాలి, బండి గురించి బాగా తెలిస్తేనే ఇట్లా రిపేర్లు చేసి మెయింటైన్ చేస్తూ నడిపించగలుగుతాం. మళ్ళీ ఇప్పుడున్న టైంకి, ఒకప్పటి టైంకి స్పేర్ పార్ట్ల ధరలు చాలా పెరిగిపోయినాయి. అలానే నువ్వు ఏదైనా షెడ్కి వెళ్ళి రిపేర్ చేయించాలన్నా, చిన్న వెల్డింగ్ చేయాలన్నా, నార్మల్ ఒక పుల్ల వేరే దానికి చేస్తే వాడు 50 రూపీస్ అంటాడు. ఇదే హార్వెస్టర్ పార్ట్కి వెళ్ళి నువ్వు ఒక 2 పుల్లలు కలిపితే వాడు 2,000 అంటాడు. అది కమర్షియల్ అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. నేనే చాలాసార్లు చూసిన, ఒక వెల్డింగ్ చేసిన తర్వాత అన్న ఎంత అయిందంటే 2,000. ఎందుకన్నా నాకు అంత అంటే నువ్వు గంటకు వస్తే 2,000 తీసుకుంటానవా అంటుండు. కానీ వాళ్ళకి తెలియదు దీని వెనక ఎంతెంత కష్టాలు ఉన్నాయి, డ్రైవర్కి ఎంత ఇస్తాను, డీజిల్కి ఎంత, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏం తెలియక బండి చూసుడుతోనే పైసలు అడుగుతాను. చాలా కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఈ 2 హార్వెస్టర్స్ ఉన్నాయి, జాన్ డీర్ అండ్ మహీంద్రా. మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా ట్రాక్టర్ బ్రాండ్స్ ఉన్నాయి. మనం ఈ 2 చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి, ఇంకేమేమి బ్రాండ్స్ అసలు అవైలబుల్ ఉన్నాయి హార్వెస్టర్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. జాన్ డీర్, మహీంద్రా, కుబోటా, సోనాలికా, సోలిస్, ఇలా చాలా ట్రాక్టర్ బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. మేము ఈ జాన్ డీర్ అండ్ మహీంద్రా చూస్ చేసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. జాన్ డీర్ అనేది చాలా మెయింటెనెన్స్ ఫ్రీ ఇంటర్నేషనల్ బ్రాండ్, మహీంద్రా కూడా ఇంటర్నేషనలే, కానీ జాన్ డీర్ చాలా మెయింటెనెన్స్ ఫ్రీ అన్నమాట. ఎక్కువ ఇబ్బంది పెట్టదు అన్నమాట. ఎప్పుడు ఓనర్లకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. రిపేర్స్ చాలా తక్కువ వస్తాయి, వచ్చినప్పుడు కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట రిపేర్స్. మహీంద్రా వచ్చేసి మైనర్ రిపేర్స్ ఉంటాయి, అంతే చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటాయి. ఇలా అంటే ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. ప్రైజెస్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. స్పేర్ పార్ట్స్ ఇష్యూ అయితే ఈ 2 బ్రాండ్స్కి ఏముండదు. అందుకే మేము ఈ బ్రాండ్స్ తీసుకోవడానికి చూస్ చేసాం. అట్లా ఇప్పటివరకు మనం ఈ 2 బండ్ల గురించి తెలుసుకుందాం కదా. ఇప్పుడు మన దగ్గర డ్రైవర్ ఉన్నారు, ఈ 2 బండ్లు నడిపిన అనుభవం తనకుంది. ఇప్పుడు మనం తనని అడిగి తెలుసుకుందాం అసలు ఏ బండి అయితే బెస్ట్ ఉంటుంది, ఎలాంటి ఫీల్డ్కి ఏ బండి అయితే బెస్ట్, ఎలాంటి రిపేర్స్ వస్తాయి, ఎన్ని గంటలు నడపగలుగుతాం, ఇలాంటి మన దగ్గర ఉన్న చాలా డౌట్స్కి ఇప్పుడు ఆన్సర్ చేస్తారు. ఫస్ట్గా మీ పేరు? నా పేరు శేఖర్. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు? మీరు ఎన్ని సంవత్సరాలుగా బండ్లు నడుపుతున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది ఈ ట్రాక్టర్ ఫీల్డ్కి వచ్చేసి. దీంట్లో జాన్ డీర్ వచ్చేసి కొంతవరకు ఓనర్కి అనేది డీజిల్ ఎక్కువ తాగుతుంది. ఈ అర్జున్ అనేది కొంచెం మైలేజ్ పరంగా ఉంటుంది. ఈ హార్వెస్టర్కు బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ అయితే బాగుంటుంది. మీరు ఏ బాక్సులు నడిపిన అనుభవం ఉంది? ఇప్పుడు మార్కెట్లో మనకు స్టాండర్డ్ కానీ, గ్రీన్ గోల్డ్ కానీ, బల్కర్ కానీ, దశ్మిష్ కానీ ఇలాంటి బాక్సులు ఉన్నాయి కదా. మీరు ఏ బాక్సులు నడిపారు? ఏ బాక్సులకు ఎలాంటి రిపేర్లు వస్తాయి? మనకు ఏ బాక్స్ అయితే బెటర్, రైతుకి ఏ బాక్స్ అయితే బెటర్, ఓనర్కి ఏ బాక్స్ అయితే బెటర్ ఉంటుంది? బాక్స్ వచ్చేసి అంటే స్టాండర్డ్ బాగుండేది. ఇప్పుడు ఈ రోజులలో స్టాండర్డ్ అనే బాక్స్లు వస్తారు, వచ్చినా కూడా అవి ఏంది అని అంటే స్టాండర్డ్ బండ్లు ఏందనేది ఎవరు చూస్తే జాన్ డీర్ ఉంటే గ్రీన్ గోల్డ్ అంటేనే ఎక్కువ ఇష్టపడతాను. ఈ బేరింగ్లు ఇవి అనేది అయితే మామూలుగా కామన్ పోతూనే ఉంటాయి. ఇప్పుడు దీనికి వచ్చేసి రేటు కరెక్ట్గా ఉండదు. జాన్ డీర్ బండి తీసుకున్నాం అనుకో డీజిల్ ఎక్కువ తాగుతుంది, అవి దాని పరంగా అట్లుంటుంది. అయితే ఇప్పుడు మీరు బ్రాండ్స్ జాన్ డీర్, మహీంద్రా నడిపారని చెప్తున్నారు కదా. ఇంజన్ పరంగా చూసుకుంటే ఏ బండి ఎక్కువ రిపేర్లు వస్తుంది, ఏ బండి తక్కువ రిపేర్లు వస్తుంది? ఇంజన్ పరంగా చెప్పండి. మీకు ఏ బండి నడపడానికి అనుకూలంగా ఉంటుంది, డ్రైవర్కి ఏ బండి అనుకూలంగా ఉంటుంది? డ్రైవర్కి అంటే అర్జున్ నోవో బాగుంటుంది. ఈ జాన్ డీర్ కూడా రిపేర్ రావు, కాకపోతే రిపేర్ ఏమైనా నచ్చితే ఎక్కువ ఖర్చులు అయిపోతుంది, అది షోరూమ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతేనో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫీల్డ్లో ఎలాంటి రిపేర్స్ వస్తాయి బండ్లకు? అంటే మనం ఫీల్డ్ పైన వెళ్ళినప్పుడు ఎలాంటి రిపేర్స్ వస్తాయి మనకు? అవి ఎన్ని రోజులలో రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఈ ఫీల్డ్ అంటే ఈ స్టిక్ బ్లేడ్ అనేది మనం ఒడ్లు కొంచెం బండలన్నా లేకపోతే ఏదైనా ఒడ్ల కాడ లేపకుండా పోతే కామన్గా స్ప్రింగర్ బ్లేడ్లు అనేది వేసుకోవచ్చు. ఈ బేరింగ్లు అనేది ఎప్పుడు హీట్ అయ్యి మనం కరెక్ట్ గ్రీస్ కొట్టకపోతే పోతాయి, అట్లుంటాయి. ఇది ఎన్ని రోజులకు ఒకసారి మనం మెయింటైన్ చేసుకుంటే బండ్లకి ఎక్కువ రిపేర్ రాకుండా? 40 గంటలు వచ్చేసి 40 గంటలు నడిచిన తర్వాత గ్రీస్ కొట్టుకుంటే మనకు లైఫ్ ఇస్తాయి. బేరింగ్స్ అయినా ఇవి అయినా పొద్దున వచ్చేసి ఒక హెల్పర్ అనే మనిషి అన్ని తీర్ల ఫిల్టర్ కానీ ఏది కానీ అన్ని సాఫ్ చేసుకోవాలి. అనుభవం చెప్పండి. ఈ జాన్ డీర్ కానీ, మహీంద్రా కానీ, ఈ రెండింటిపైన మీకున్న అనుభవం చెప్పండి. జాన్ డీర్ అంటే డీజిల్ మైలేజ్ కొంచెం ఎక్కువ, మహీంద్రాలో మైలేజ్ డీజిల్ ఎక్కువ అవుతుంది, అది కొద్దిగా తక్కువ అవుతుంది. కొంచెం తక్కువ అవుతుంది.
మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఇంజన్ మెయింటెనెన్స్ వచ్చేసి ఇంజన్ మెయింటెనెన్స్ వచ్చేసి జాండియర్ బాగుంటుంది. జాన్ డీర్ తక్కువ తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది maintenance. ఇంజన్. మహీంద్రా కొంచెం మైనర్ రిపేర్ రిపేర్స్ ఎక్కువ వస్తాయి. బాక్సులు ఉన్నాయి కదా ఇప్పుడు మనకు మార్కెట్లో స్టాండర్డ్, గ్రీన్ గోల్డ్, బల్కర్, దశ్మిష్ అని. మీరు ఎన్ని బాక్సులు నడిపారు? ఏ బాక్స్తో మీ అనుభవం ఎలా ఉంటుంది? ఓనర్కి ఏ బాక్స్ అయితే బాగుంటుంది? డ్రైవర్కి ఏ బాక్స్ అయితే బాగుంటుంది? గ్రీన్ గోల్డ్ అయితే బాగుంటుంది. గ్రీన్ గోల్డ్ అయితే బాగుంటుంది. ఈ బాక్సులతో కంపేర్ చేస్తే గ్రీన్ గోల్డ్ అవి రిపేర్ ఎక్కువ వస్తాయి, ఇది రిపేర్కి ఉండడం తక్కువ వస్తుంది. తక్కువ వస్తాయి. వడ్లు ఎలా ఉంటాయి? వాళ్ళు గ్రీన్ గోల్డ్ బాగానే వస్తుంది, అది బాగానే వస్తుంది, కానీ కాకపోతే అది మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది. మెయింటెనెన్స్ బల్కర్ బాక్స్. ఇప్పుడు మార్కెట్లో 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ ఉన్నాయి కదా. ఎలాంటి రైతులు 2 వీల్ డ్రైవ్ తీసుకుంటే బెటర్? ఎలాంటి రైతులు 4 వీల్ డ్రైవ్ తీసుకుంటే బెటర్? రైతులకు ఏ బండి అయితే బెటర్? ఓనర్కి ఏ బండి అయితే బెటర్? 2 వీల్లో ఉన్న రిపేర్స్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? అంటే 2 వీల్ కొనడం వల్ల లాభాలు ఏంటి? నష్టాలు ఏంటి? 2 వీల్ వల్ల ఏంటంటే బురదున్న కాడ ఇబ్బంది అవుతుంది 2 వీల్ తోటి. 4 వీల్ ఏంటంటే 4 వీల్ ఉన్న కాడ బురదున్న కాడ అది యూజ్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఇప్పుడున్న ప్రస్తుత ఏంటి పరిస్థితులకు మనం ఏ బండి కొంటే బెటర్? 4 వీలే బాగుంటుంది ఇప్పుడు ఈ బురదలలో. కానీ 4 వీల్ అనేది మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని అంటారు కదా. ఎలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది 4 వీల్ అయితే? 4 వీల్ గేర్ బాక్స్ వస్తుంది, 4 వీల్ గేర్ బాక్స్ బాగా వస్తుంది. ఇది చిన్న టైర్లు అనేది బేరింగ్లు ఎక్కువ పోతున్నాయి, ఓకే. దాని మీద జెయింట్లు బేరింగ్లు అవి కొట్టేస్తున్నాయి బాగా. ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకుంటే ఇంజన్ మనం ఏది తీసుకుంటే బెటర్? బాక్స్ ఏది తీసుకుంటే బెటర్? కొత్తగా హార్వెస్టర్ కొనాలనుకున్న వాళ్ళు ఏ బండి తీసుకుంటే బెటర్? ఇంజన్ ఏది తీసుకోవాలి, బాక్స్ ఏది తీసుకోవాలి అనేది ఒకసారి మీరు చెప్పండి. ఇంజను అంటే జాండియర్లో ఎక్కువ యూజ్ చేస్తారు ఇప్పుడు, కానీ కాకపోతే మహేంద్ర బాగుంది. 2 వీల్ అయితే మన డ్రై ఫీల్డ్లో బాగుంటుంది. బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇంజన్ అయితే ఏది చూస్ చేస్తారు? మహీంద్రానా, జాన్ డీర్? మహేంద్ర బాగుంది. మహీంద్రా బాగుంది. బాక్స్ అయితే ఏది తీసుకుంటే బెటర్ అంటారు? గ్రీన్ గోల్డ్. గ్రీన్ గోల్డ్ అంటే మహీంద్రా బాక్స్తో గ్రీన్ గోల్డ్ బాక్స్, మహీంద్రా ఇంజన్తో గ్రీన్ గోల్డ్ బాక్స్ అయితే బెటర్ ఉంటుందని చెప్తున్నారు మనకు. 4 వీల్ తీసుకుంటే బెటర్, 2 వీల్ తీసుకుంటే బెటర్? డ్రైవ్ ఎక్కువ బురద ఉన్నదంటే 4 వీల్ వస్తుంది. 4 వీల్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. ఎంత హెచ్పి తీసుకుంటే బెటర్ ఉంటుంది? ఇప్పుడు వచ్చే పెద్ద బాగుంటుంది. 75 హెచ్పి బాగుంటుంది అంటారా? మనకు డ్రైవర్ గారు ఏం సజెస్ట్ చేస్తున్నారంటే 75 హెచ్పి మహీంద్రా బండితోని గ్రీన్ గోల్డ్ బాక్స్, 4 వీల్ బాక్స్ అయితే బాగుంటుందని చెప్తున్నారు. అదైతే మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, ఎలాంటి పొలాల్లోనైనా వెళ్ళిపోతుందని చెప్తున్నారు. సో ముందుగా మనం చూసుకున్నాం డ్రైవర్ ప్రాబ్లంలు ఎట్లుంటాయి అనేది చెప్పేసిన. ఇంకా మెయిన్ ప్రాబ్లంలు ఎట్లుంటాయంటే అది కాకుండా వచ్చే ప్రాబ్లంలు, ఫస్ట్ బండి మెయింటెనెన్స్ చాలా కమర్షియల్ అయిపోయింది. ఒకప్పుడు బేరింగ్ 600, 700కి వచ్చేది, ఇప్పుడు 1300 అవుతుంది. సో రిలేటివ్గా కంపేర్ చేసుకుంటే 2021, 20 తీసుకుందాం లాక్డౌన్ టైము, ఇప్పుడు 27, 26. సో ఈ ఇయర్ గ్యాప్ ఎట్లా పెరిగినాయో చెప్తాను. అప్పుడు బేరింగ్ 700కి వచ్చేది, సేమ్ బేరింగ్ ఇప్పుడు 1500, 1300 నుంచి 1500 ఉంది. డ్రైవర్ శాలరీస్ అప్పుడు 25,000 to 30,000 ఉండే, ఇప్పుడు 35,000 to 45,000 అయిపోయినాయి. మళ్ళీ కానీ హవర్లీ ఛార్జెస్ మాత్రం సేమ్ ఉన్నాయి. అప్పుడు గంటకి 2,000 ఉండే, ఇప్పుడు గంటకి 2,000 ఉంది. సో బండ్లు ఇప్పుడున్న టైంలో బండ్లు తెచ్చుకున్న వాళ్ళు చాలా నష్టాలు చూస్తారు. ఒకప్పటిలాగా ప్రాఫిట్స్ అస్సలు రావట్లేదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కమర్షియల్ అయిపోయింది. బేరింగ్ కొనాలన్నా, గ్రీజ్ తీసుకోవాలన్నా, ఒక స్పేర్ పార్ట్ తేవాలన్నా, ఒక డ్రైవర్ని మాట్లాడాలన్నా, ఒక హెల్పర్ని మాట్లాడాలన్నా చాలా ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఒకప్పటిలాగా లాభం అస్సలు లేదు. సో ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఓ 10 లక్షలు 8 లక్షలు దగ్గర పెట్టుకొని ఫైనాన్స్లో బండి తీసుకుందాం అనుకుంటారు. సో దీంట్లో వచ్చిన ప్రాబ్లం చెప్తా. మీరు 8 lakhs తోటి బండి తీసుకుంటే ఒకప్పుడు అంటే 18 lakhsకి వచ్చేది 2018 వరకు. ఇప్పుడు బండి ప్రైస్ వచ్చేసరికి 24 to 75 హెచ్పి పోతే 35 వరకు పడుతుంది సిఆర్డిఐ ఇంజన్కి. సో ఈ 24 lakhs to 35 lakhs అంటే ఇప్పుడు మీరు 24 lakhs బండి తీసుకున్నా కూడా 8 lakhs డౌన్ పేమెంట్ లేదా 10 lakhs డౌన్ పేమెంట్ పెట్టినా 14 lakhs ఇంట్రెస్ట్, 5-year టెన్యూర్ పెట్టుకుంటే 5 yearsకి పెట్టుకుంటే మీకు ఆ 14 lakhsకి నియర్లీ 22 to 25 lakhs ఇంట్రెస్ట్ అవుతాయి. విత్ ఇంట్రెస్ట్ మీరు రీపే చేయాల్సి వస్తుంది. మీరు ఆ 5 years కంటిన్యూగా బండి నడిపిస్తే మీకు ప్రాఫిట్ లేకుండా మీ ఆ వాల్యూ అంతా ఫైనాన్స్కే వెళ్తుంది. మీకు వచ్చిన ప్రాఫిట్ అంతా ఫైనాన్స్ కట్టుకుంటే ఆఫ్టర్ 5 years మీకు బండి చేతికి వస్తుంది. అప్పటి వరకు మీరు చూసే లాభాలు చాలా తక్కువ. సరే అప్పుడు మీ చేతిలో ఉన్న హార్వెస్టర్ మీరు అమ్ముకుందాం అనుకున్నా కూడా ఆఫ్టర్ 5 years మీరు 24 to 25 lakhs పెట్టి కొన్న ట్రాక్టరు, కొన్న హార్వెస్టరు, ఆ టైంకి దాని వాల్యూ 12 to 15 lakhs అవుద్ది. చెప్తున్నా 12 to 15 lakhs అవుద్ది. సో మీరు చేసిన కష్టం, మీరు రీపే చేసిన లోన్ పేమెంట్ అంతా కూడా మీకు మళ్ళీ కనిపించదు.
ఫైనాన్స్లో తీసుకుంటే ఇది మెయిన్ ప్రాబ్లం. వాల్యూ పడిపోద్ది ఆఫ్టర్ టైం, అంటే ఇయర్స్ పెరిగే కొద్దీ బండి వాల్యూ పడిపోద్ది. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. ఫైనాన్స్లో తీసుకున్న లేదా హార్వెస్టర్ కొన్న వాళ్ళు చాలామంది లాస్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఇది. బండి నడుపుకోగలిగితే బండి కొంచెం లాభాలు చూస్తాం. లేదు బండి కొన్నాక నడవట్లేదు అమ్ముదాం అనుకుంటే ఇన్స్టాంట్గా కొన్న తర్వాత ఒక సీజన్ తర్వాత అమ్మినా కూడా 5-10 లక్షలు లాస్ అవుతారు. ఇది మాత్రం పక్కా. సో బండి తీసుకుంటే పక్కాగా నడుస్తుంది, నడపగలుగుతాం అనుకుంటేనే తీసుకోండి. సో ఇది కాకుండా సెకండ్ హ్యాండ్లోకి వస్తే, సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఈస్ బెస్ట్. అది చాలా బాగుంటుంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మంచిగా కొనచ్చు. ఎందుకంటే ఒక అతను కొంటాడు, అతను నడుపుకోలేక అమ్ముతాడు, తక్కువ ప్రైస్కే ఉంటుంది సెకండ్ హ్యాండ్ వాల్యూ. ఎందుకు సెకండ్ హ్యాండ్లో తక్కువ ఉంటాయంటే, చాలామంది హార్వెస్టర్ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఇది మెయింటెనెన్స్ ఎక్కువ ఉండే ఫీల్డ్. వెహికల్ చాలా మెయింటెనెన్స్ వస్తుంది. నీకు కొంచెం రిపేర్ ఉన్నా నీకు సీజన్ అంతా బండి సరిగ్గా నడవకపోతే నువ్వు అసలు ప్రాఫిటే చూడు. సో ఆ భయంతో చాలామంది కొత్త వెహికల్ మంచి కండిషన్లో ఉన్నదా తీసుకోవడానికి చూస్తారు. సో సెకండ్ హ్యాండ్ అనేది డల్ ఉంటుంది, అంటే రేట్లు తగ్గిపోయి ఉంటాయి. సో అది రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. నువ్వు తీసుకునే బండికి నీకు అన్ని రిపేర్లు సరిగ్గా తెలిసి ఉండాలి. తెలిసి ఉన్నప్పుడే నువ్వు బండి కొంటే నీకు ఒక అర్థం ఉంటుంది. సో తెలియకుండా కొన్నావు అనుకో, దానికి ఉన్న రిపేర్లు మనకు అర్థం కావు, దానికి చేసుకునేసరికి సీజన్ అయిపోద్ది. సో బండి గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉండి రిపేర్లు చేయగల దమ్ము సత్తా ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్లో బండి తీసుకోవడం చాలా బెటర్. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఫీల్డ్లోకి రావాలంటే, ఒకటి రిపేర్లు చేయడం, బండి మెయింటైన్ చేయడం రావాలి. సెకండ్ డ్రైవర్ గట్టిగా ఉండాలి, లేదా డ్రైవర్ కమ్ ఓనర్ అయి ఉండాలి. థర్డ్ థింగ్, ఎక్కడికైనా తిరిగేసి కేపబిలిటీ ఉండాలి. ఎక్కడికి వెళ్ళైనా నేను నడుపుతాను, కనెక్షన్స్ ఎక్కువ ఉండాలి, తిరిగేసి నడుపుకునే శక్తి ఉండాలి. సో ఈ 3 ఉంటే ఈ ఫీల్డ్ చాలా ప్రాఫిట్ ఇస్తుంది. ఇవి లేకుంటే జీరో అయిపోతారు.